చెప్పండి అన్న. హర హర మహాదేవ్ చెప్పండి. హర హర మహాదేవ్ శంభో శంకర. వస్తున్నాం వస్తున్నాం జంగమయ్య, వస్తున్నాం. హాయ్ పర్సనల్ బ్లాగ్ ఆర్ ఛానల్? యూట్యూబ్లో పెడతా నాది. అక్క ఓకేనా? ఏం కదా లేదా, ఇంకో 10 సార్లు వస్తావు కానీ. ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉందా ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటా. ఇది ఎన్నోసారి అక్క నువ్వు రావడం? 6. ఇక చూడండి మా అక్క ఇలా కష్టపడి 6సారి ఇది. ఆమె నన్ను బలవంతంగా పోయినసారి తీసుకొచ్చింది, నేను సెకండ్ టైం నేను ఎగురుకుంటూ వచ్చాను. ఏం పెట్టాలి? రోప్వేనా? సర్లే అప్పుడు మనం ఉంటాం పోతాం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు వస్తారు? ఇగో నడిచింది 4 అడుగులండి, కూర్చోవడం ఎక్కువ. మా టీం మొత్తానికి పెద్ద దిక్కు మా బావగారు. అందరికి కర్రలు అన్నిటి హెల్ప్ చేస్తూ ఉంటారు. గబగబా నడిచి కాసేపు రెస్ట్ తీసుకుంటా ఉంటారు. తెలంగాణ చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అందరు. మా ఆంటీలు ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎందుకు అడవంత పాడు చేయడానికి ఏం అవసరం లేదు. ఎవరు వీళ్ళంతా రోప్వే డిమాండ్ చేస్తున్నారండి, బట్ నేనైతే సపోర్ట్ చేయనండి. ఎందుకంటే అడవంతా నాశనం అయిపోయింది, వీళ్ళు ఎవరు రానక్కర్లేదు ఇక్కడికి. నా ఒపీనియన్ ఇది. ఏదో 2 రోజులు వస్తే చాలు, రోజు వదిలారంటే అడవి అయిపోయింది ఇక్కడ. అడవి కాదు, మనుషులతో అడవి ఉంటుంది. నేను చెప్పేది వింటావా? అదే అండి, ఎందుకు వచ్చాము అంటే ఇది అక్కడ శ్రీ 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 లింగమయ్య స్వామి జాతర మహోత్సవాలు సలేశ్వరం. అది సళేశ్వరం అంటారు వీళ్ళు, సలేశ్వరం రాశారు. చైత్ర పౌర్ణమి ఉత్సవాలు అంటండి. ఇది ఇంత అద్భుతమైన ప్లేస్లో ఉన్న లింగమయ్య స్వామి. ఏదైనా అదృష్టం ఉండాలండి ఇలాంటి ప్లేస్లో స్టే చేయడానికి కూడా. ఆయనకే దక్కింది ఆ వరం, ఇంత ప్రకృతిలో ఒదిగి హాయిగా ప్రశాంతంగా బతకడానికి. ఈ ప్రకృతిని చూడడానికి మనకు అప్పుడప్పుడు అవకాశం దొరుకుతుంది. చూడండి నన్ను పిలిచావా? అందరూ వస్తే తీస్తా. ఈ చెట్టు దగ్గర దిగా నేను. మీకు అసలైన సలేశ్వరాన్ని చూపిస్తాను చూడండి. ఎంత అందమైన లోయలంటే ఇక మా వాళ్ళంతా ఒక గ్రూప్ ఫోటో కోసం నానా కష్టాలు పడుతున్నారు. అరే రారా సోనగా తిడతారు మళ్ళీ.